బైబిల్లో కీర్తనలు 32వ అధ్యాయం 11వ వచనంలో, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయుడి అని వ్రాయబడింది. ఇప్పుడు మీకు ప్రశ్న, మీరు ఏ సమయంలోనైనా దేవుణ్ణి ఆరాధించగలరా? అంటే కష్టంలోనైనా, ప్రతికూల సమయంలోనైనా, చుట్టూరా పరిస్థితులు మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నా సరే, నా యేసు నాతో ఉన్నాడు అని ఆయనతో కలిసి ఆనందించే అనుభవం మీకుందా? అయితే వినండి, మీరు ఏ స్థితిలోనైనా సరే ప్రభువులో ఆనందించగలిగే స్థితిలో మీ విశ్వాసం ఉంటే, మీ ఎదుట ఉన్న పర్వతం చదును భూమి అవుతుంది, దుఃఖం నాట్యంగా మారుతుంది, శత్రువులు మిత్రువులు అవుతారు. నమ్ముతారా? ప్రభు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటారు. మీకు తెలుసా, క్రైస్తవులు కేవలం చెప్పేవారు మాత్రమే కాదు, చెప్పింది చెప్పినట్లు చేసేవారు కూడా. అవును, పౌలు గారు కేవలం ప్రభువునందు ఆనందించుడి అని చెప్పడమే కాదు, నిరంతరం ప్రభువులో ఆనందించారు కూడా. అందుకే ఒకసారి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 22 నుంచి 40 మధ్య ఉన్న వృత్తాంతం సరిగ్గా గమనిస్తే, సువార్త చేసినందుకు, పూతోను అనే దయ్యాన్ని వదిలించినందుకు మాసిదోనియాలో ప్రజలు పౌలు శీలలపై దొమ్మిగా పడి కొట్టారు. అప్పుడు అల్లరి జరుగుతుందని న్యాయాధిపతులు వచ్చి వారి వస్త్రాలు తీసి మరీ వీరిద్దరిని బెత్తాలతో కొట్టారు. ఇలా బాగా కొట్టి చివరికి ఓ చెరసాల్లో వేసి వీరిని బంధించారు. నిజానికి వీరిద్దరూ అసలు ఏ తప్పు చేయలేదు. పైగా పౌలు ఒక రోమా పౌరుడు కాబట్టి న్యాయం విచారించకుండా ఆయనను శిక్షించే అధికారం ఎవరికీ లేదు. అలాంటిది ఏ తీర్పు లేకుండానే అందరి ముందు బట్టలు తీసి మరీ విని కొట్టించారు. పైగా ఇప్పుడు చెరలో ఉంచారు. ఇలా తనకు పూర్తిగా అన్యాయం జరుగుతున్నా, విపరీతమైన బాధ అనుభవిస్తున్నా, తన చుట్టూ ఉన్న పరిస్థితులు అసలు తనకు అనుకూలించకపోయినా సరే, పౌలు శీలలు ఇద్దరు అర్ధరాత్రి వేళ కూడా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. ఆ చీకట్లో, ఆ దుర్గంధంలో, బొండలు బిగించిన కాళ్ళు చేతులతో, ఉదయం కొట్టిన బెత్తపు దెబ్బల గాయాలతో కూడా వారు ప్రభువునందు ఆనందించారు. మరి ఆ తర్వాత మీకు తెలిసిందే కదా, ప్రభువులో ఏ స్థితిలోనైనా ఆనందించగలిగితే మన స్థుతి మన పరిస్థితిని మార్చుతుంది అన్నట్టుగానే భూమి కంపించింది, చెరసాల బద్దలైంది, సంకెళ్ళు కూడా ఊడిపడ్డాయి. అయినా పౌలు శీలలు ఈ సందర్భాన్ని తప్పించుకోవడానికి వాడలేదు. కానీ ఆ సందర్భంలో కూడా అక్కడే నిలిచి ప్రభు ప్రేమను ఆ చెరసాల నాయకునికి ప్రకటించడానికి అవకాశం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. వారిలోని ప్రభు పనిపై గల శ్రద్ధ ఎంత గొప్పదో కదూ. అందుకే ఆ రోజు ఆ చెరసాల నాయకుడు, అతని కుటుంబం రక్షణ పొంది బాప్తిసం పొందారు. అంతేకాదు, ఆ చెరసాల్లో ఖైదీలు కూడా మారిపోయినట్టే. ఎందుకంటే చెరసాల వీరికి మాత్రమే కాదు, అందరికీ తెరుచుకుంది. కానీ అప్పటికే అందరి తరపున పౌలు గారు మాట్లాడుతూ, మేమందరం ఇక్కడే ఉన్నాము అంటారు. ఆహా, దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవో కదూ. అందుకే ఈరోజు మీరున్న స్థితి ఏదైనా దేవునిలో ఆనందించడం నేర్చుకోండి. ఎందుకంటే అనుకూలమైన ప్రతికూలమైన మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, ప్రతి స్థితిలోనూ ప్రభు మనలోనే ఉన్నాడు. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.